హాస్టల్ వార్డెన్ భర్త అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ని దారుణంగా లైంగికంగా వేధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. ఇది ఏలూరు దగ్గర చోటు చేసుకున్నటువంటి అంశం. ఇది ఏలూరులో ఓ ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉండేది. సుమారు 50 మంది అక్కడ వసతి పొందుతూ విద్యా సంస్థలో చదువుకుంటున్నారు. కరోనా టైంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా ఏలూరు వాసి శశికుమార్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం ఎర్రగొంటపల్లిలోని ప్రభుత్వ బీసీ వసతి గృహం వార్డెన్గా వ్యవహరిస్తున్నాడు. ఏలూరు జెడ్పీ కూడల్లో ఓ ఫోటో స్టూడియో కూడా నడుపుతున్నాడు. ఆ హాస్టల్ దగ్గర ఉన్నటువంటి వార్డెన్గా తన రెండో భార్యని, సంరక్షకురాలుగా తన మేనకోడల్ని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడన్నది ఇప్పుడు ఆయన మీద అభియోగం. అతని ఆగడాలను భరించలేని 3 బాలికలు మంగళవారం రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. తమని చేతులు కట్టేసి మరీ లైంగికంగా దాడికి పాల్పడేవాడని, కొట్టేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఫోటోషూట్ అంటూ ఈ నెల 15న ఓ బాలికను కారులో ఎక్కించుకుని బాపట్ల తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక దాడి చేసి 16న హాస్టల్లో దించాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, కంటతడి పెట్టారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళి బాలికల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, ఎందరు వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటామని ప్రకటించారు. నిందితుడికి అతనికి సహకరించిన వాళ్ళ మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా ప్రకటించారు. ఆ నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.